హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మన ఛానల్ లో అయితే మరి ఒక సరికొత్త బస్ అయితే ఒకటి పరిచయం చేయబోతున్నాం. అదేంటంటే బస్ చాసిస్ వచ్చి భారత్ బెంజ్ ప్లస్ ఇంకోటి బస్ బాడీ బిల్డింగ్ దామోదర్ స్పైడర్ అన్నట్టు. ఇది ఇంకోటి ఏంటంటే సీట్ కమ్ స్లీపర్. మన ఛానల్ లో అయితే ఇప్పటి వరకు అయితే చూపించలేదు. దామోదర్ బాడీ బిల్డింగ్ లో ఈ బస్ ను అయితే పూర్తిగా రివ్యూ చేసి లోపల ఇంటీరియర్స్ గానీ ఎక్స్టీరియర్స్ గానీ లోపల అంబియన్స్ ఏమేమి ఉన్నాయో అన్ని చూద్దాము. ఆపరేటర్ నేమ్ వచ్చేసి రివర్ లైన్ ఎక్స్ప్రెస్, న్యూ ఆపరేటర్ అన్నట్టు. రూట్ ఒకటి లాస్ట్ లో చెప్తా. ఓనర్ సార్ తోటి కూడా నెక్స్ట్ ఇంటర్వ్యూ అయితే చేస్తాము. ఓనర్ తోటి కూడా జర్నీ చేద్దాం ఒకసారి మనము నెక్స్ట్ వీడియోలో. ఫస్ట్ అయితే ఈ బస్సు రివ్యూ అయితే చూద్దాము. మన వెనకాల అయితే బస్సు చూద్దాం ఎట్లా ఉన్నదో. దామోదర్ బాడీ బిల్డింగ్ వచ్చేసి వన్ ఆఫ్ ద లగ్జరీ కోచెస్ అన్నట్టు. లగ్జరీ కోచ్ అయితే కడతారు. ప్లస్ ఇంకోటి చాసిస్ వచ్చేసి మనకు భారత్ బెంజ్. భారత్ బెంజ్ లా మనకు చెప్పనక్కర్లేదు. దామోదర్ స్పైడర్ బాడీ బిల్డింగ్ ప్లస్ భారత్ బెంజ్ చాసిస్ కాంబినేషన్ లో మనకు వాల్వోలో జర్నీ చేసినట్టు అయితే ఉంటది. ఈ బస్ లో జర్నీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు కామెంట్ చేయండి. ఫ్రంట్ లుక్ అయితే చూద్దాము. పైన వచ్చేసి మనకు వెంకటేశ్వర నామాలు అయితే పెట్టినారు. కింద రివర్ లైన్ ఎక్స్ప్రెస్. ఇదేంటంటే ఎక్స్ప్రెస్ అనేది యూనిక్ గా రాసిరు, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి భారత్ బెంజ్ బ్రాండ్ అయితే కనబడుతుంది. భారత్ బెంజ్ నేమ్ కనబడుతుంది. చాసిస్ వచ్చేసి BH6 13.5 ఉంటది. మెయిన్ దామోదర్ బాడీ బిల్డింగ్ లోగో అన్నట్టు వీళ్ళది. స్పైడర్ గానీ హైడెక్ గానీ కంపల్సరీ లోగో అయితే ఉంటది. ఇప్పుడు వచ్చే బస్ దామోదర్ బాడీ బిల్డింగ్ లో అయితే ఈ లోగో అయితే చేంజ్ చేసిరు అన్నట్టు. నెక్స్ట్ లోగో వేరే ఉంటది, అది ఈ లోగో అయితే రాదు. ఈ సెల్ అనేది మొత్తం ప్యాక్ ఉన్నది కదా, దీనికి ఒక సపరేట్ బటన్ ఉంటది. ఆ బటన్ వస్తే ఏమైతే అంటే సెల్ అనేది మెల్లగా బయటికి లేస్తుంటది అన్నట్టు. అదొకటి చాలా బాగుంటది. ఇట్లా బటన్ ప్రెస్ చేయగానే అయితే మనకు సెల్ ఓపెన్ అయితే చూడండి. సిస్టమేటిక్ చాలా బాగుంటది ఇలా. ఇట్లా ఎందుకంటే మనకు ఫ్రంట్ సైడ్ ఇంజన్ కాబట్టి మొత్తం మనకు రేడియేటర్ అవన్నీ అయితే కనబడతాయి. ఇది ఎందుకు ఓపెనింగ్ అంటే ఇంజన్ కు హెయిర్ తలగాలి కూలింగ్ గురించి అని అయితే ఓపెన్ చేస్తాం అన్నట్టు. లోపల అయితే లైట్స్ మనకు ఎక్స్ట్రా, ఈ లైట్స్ కాకుండా ఎక్స్ట్రా లైట్స్ కూడా వేసుకుంటాం అన్నట్టు. ఎక్స్ట్రా లైట్స్ ఏంటంటే నైట్ టైం కొంచెం వర్షం పడ్డా ఏమున్నా కూడా వెళ్తురు బాగా రానికే మనకు వామ్ వైట్ ప్లస్ వైట్ అయితే కాంబినేషన్ లో వేస్తాము. ఇంకోటి ఏంటంటే ఈ దామోదర్ కోచ్ లో జర్నీ చేసిన వాళ్ళు అయితే మనకు బస్సు చాలా బాగుందని అంటున్నారు. రెస్పాన్స్ అనేది చాలా బాగా వస్తుంది. ఎందుకంటే నేను కూడా దామోదర్ స్పైడర్ లోనే తిరుగుతున్నా కాబట్టి మంచి రెస్పాన్స్ అయితే ఉన్నది. లోపల నీకు చాలా బాగుంటుంది, చూపిస్తాను. ఈ ఫ్రంట్ షేప్ అయితే చూసినాం కదా, మన అందరికి తెలుసు. ఈ షేప్ అయితే చాలా చూసింటాము. ఈ షేప్ వచ్చేసి స్మార్ట్ గా, ఇంకోటి ఏంటంటే నైస్ లుక్ తోటి అయితే కనబడుతుంది. షేప్ చాలా బాగుంటది దామోదర్ స్పైడర్ లా. స్పైడర్ అయితే చూడండి, దామోదర్ స్పైడర్ అని నేమ్ అన్నట్టు. ఇది మోడల్ నేమ్ వచ్చేసి లైట్స్. ఈ లైట్స్ అయితే చాలా బాగా వస్తాయి నైట్. ఇంకా ఇవి ఇండికేటర్స్, DRL లైట్స్ ప్లస్ ఇండికేటర్ ఇళ్ళనే ఉంటాయి అన్నట్టు. ఇది ఒకటి చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఫాగ్ ల్యాంప్స్ ప్లస్ కలర్ వచ్చేసి గ్రే అండ్ ఆరెంజ్ కాంబినేషన్. పైన గ్రే కింద ఆరెంజ్ అన్నట్టు. సైడ్ లో కూడా సేమ్, పైన నీకు గ్రే ఉంటది, కింద ఆరెంజ్. కలర్ అయితే చాలా యూనిక్ గా ఉంది, చాలా బాగుంది. టాప్ లో కూడా మీకు ఆరెంజ్ కొట్టిరు. సైడ్ మిర్రర్స్ ఆరెంజ్ ప్లస్ గ్రే మిక్సింగ్ అయితే కొట్టిరు. సైడ్ మిర్రర్స్ కూడా సేమ్ అడ్జస్టబుల్ సైడ్ మిర్రర్స్ ఉంటాయి మనకు. చాసిస్ వచ్చేసరికి 850 నానోమీటర్ టార్క్ పవర్ ఉంటది. 6 సిలిండర్ ఇంజన్. ఫ్యూల్ కెపాసిటీ వచ్చేసి 360 లీటర్స్. భారత్ బెంజ్ చేసి ఏంటంటే ఫ్రంట్ సస్పెన్షన్ బ్యాక్ సస్పెన్షన్ అయితే ఉంటది. సేమ్ ఎట్లా ఉంటది అంటే మనకు వాల్వోలో జర్నీ చేసినట్టు అయితే ఉంటది. ఫ్రంట్ సైడ్ నేమ్స్ చూసుకున్నట్టయితే విహాన్, రుత్విక్, శ్రేష్ఠ. ఆపరేటర్ అయితే స్టిక్కర్ అయితే వేయించుకున్నారు వీళ్ళు, వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళ నేమ్స్ అయితే వేయించుకున్నారు. ఇక్కడ నెంబర్ వచ్చేసి OD18Q2446 వెహికల్ నెంబర్ వచ్చి. నెంబర్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అయితే సైడ్ వ్యూ కి అయితే వెళ్ళిపోదాం. సైడ్ ఎట్లా ఉన్నదో చూసుకోవచ్చు. కలర్ చెప్పినాను కదా, గ్రే అండ్ ఆరెంజ్ కాంబినేషన్ విత్ వైట్ గ్లాసెస్, లోపల వైట్ కటన్స్. సైడ్ వ్యూ అయితే చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంది. ఎమ్యూనిటీస్ చూడండి, వైఫై ఒకటి, ఆన్ టైమ్ డిపార్చర్, ఉమెన్ సేఫ్టీ, CCTV, లైవ్ ట్రాకింగ్. మెయిన్ ఇక్కడ వచ్చేసి పైలట్, ఇది పైలట్ డోర్ అన్నట్టు, పైలట్ ఎక్కనికే. ఇది కూడా లోపలికి మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మనకు స్టెప్స్ ఇచ్చాడు కదా, ఇది యాడ్ బ్లూ సెక్షన్ అన్నట్టు. యాడ్ బ్లూ యూనిట్ ఇక్కడ వస్తుంది. భారత్ బెంజ్ కి అయితే గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా, యాడ్ బ్లూ యూనిట్ వచ్చేసి టైర్ వెనకకు వస్తుంది అన్నట్టు. ప్లస్ ఐచర్ కూడా వస్తుంది. లీలాండ్ కి ఒక్కటే ఫ్రంట్ సైడ్ ఉంటది అన్నట్టు, టైర్ కు ముంగట. సైలెన్సర్ ప్లస్ యాడ్ బ్లూ యూనిట్. ఇక్కడ వచ్చేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే ఇంకొకటి ఇచ్చిండు. ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీట్ కమ్ స్లీపర్ కాబట్టి సైడ్ కి ఇచ్చిండు, రెండో లైన్ లోనే. ఇది ఒకటి బాగుంది మనకు. పైన చూసుకున్నట్టయితే నేమ్ వేసుకున్నారు చూడండి, రివర్ లేన్ అని. మూవ్ బెటర్, ట్రావెల్ స్మార్టర్, ట్యాగ్ లైన్. చాలా బాగుంది నేమ్ గుట్లా. అది ఎమర్జెన్సీ చూసుకున్నాం కదా. ఇంకొకటి చూడండి, కింగ్ఫిషర్ పక్షి అయితే చాలా బాగా కనబడుతుంది 3D కలర్ లో. చూడండి ఎంత బాగుందో. ఫ్యూల్ ట్యాంక్ అయితే వచ్చింది, డీజిల్ ట్యాంక్.
380 లీటర్స్ కెపాసిటీ ఉంటది భారత్ బెంజ్ కి. టైర్స్ వచ్చేసి మెచిలిన్ టైర్లు. టైర్ సైజ్ వచ్చేసి 295/80 ఆర్ 22.5 అన్నట్టు. బస్ కి అయితే కంపల్సరీ ఇవే టైర్లు ఉంటాయి మాక్సిమం. ప్రతి బస్ కు లీలాండ్ గానీ, ఐచర్ గానీ, భారత్ బెంజ్ గానీ టైర్ సైజెస్ అయితే ఇవే ఉంటాయి సేమ్. సైడ్ ట్యాగ్ లైన్ చూడండి, ఎక్విప్డ్ విత్ ఫుల్ ఎయిర్ సస్పెన్షన్ ఫర్ సుపీరియర్ కంఫర్ట్ అన్నట్టు. ట్యాగ్ లైన్ అయితే చాలా బాగుంది. స్పెషల్ గా కొంచెం ఆలోచించి అయితే ఈ ట్యాగ్ లైన్స్ వేసుకుంటారు. ఒక్కొక్క నాలెడ్జ్ ప్రకారం అయితే ఇట్లా రాసుకుంటారు. ఎందుకంటే ఇది ఎందుకు ఎక్విప్డ్ ఫుల్ సస్పెన్షన్ అన్నది అంటే ఫ్రంట్ బ్యాక్ సస్పెన్షన్ అని ఇక్కడ మనకు తెలియజేస్తుండు. ఇక్కడ పైన మనం చూసుకున్నట్టయితే www.riverlinebus.com అని అయితే ఉన్నది. ఈ వెబ్సైట్ లో మనం సెర్చ్ చేసినట్టయితే ఈ బస్ గురించి అయితే మనకు తెలుస్తుంది అన్నట్టు. లాస్ట్ గ్లాస్ చూసుకున్నట్టయితే ఆర్ అని ఉన్నది. ఆర్ సింబల్ ఎందుకంటే రివర్ లైన్ ఆర్ లెటర్ అనేది కొంచెం పెద్దగా స్పెషల్ గా అయితే వేయించుకున్నారు. ఇంక్రెడిబుల్ ఇండియా అయితే ఒక ట్యాగ్ వేసి ఇంక్రెడిబుల్ ఇండియా అని నేమ్ అయితే రాసుకున్నారు. నెంబర్ వచ్చేసి సైడ్ కూడా వేసుకున్నారు అన్నట్టు 2446 బస్ నెంబర్. రైట్ సైడ్ అయితే ఈ విధంగా ఉన్నది. నెక్స్ట్ వెనకకి వెళ్ళిపోదాం, బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంటుందో. అయినా చూసుకున్నట్టయితే మనకు రివర్స్ కెమెరా అయితే ఒకటి ఉన్నది. కింద నేమ్ రివర్ లైన్ మోన్ బెటర్ ట్రావెల్ స్మార్టర్ అని ట్యాగ్ అయితే వేసుకున్నారు. తర్వాత ఇంకొకటి కనబడుతుంది ఆడ మనకు భారత్ బెంజ్ లోగో ఒకటి అయితే కనబడుతుంది చూడండి. ఆ లోగోనే వెరైటీ ఉంటది అన్నట్టు. తర్వాత ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఫస్ట్ రైట్ సైడ్ చూసుకున్నాం కదా, ఇదైతే సెకండ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్. దామోదర్ లోగో ప్లస్ దామోదర్ నేమ్ అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంకోటి స్టిక్కరింగ్ చూసారు కదా, రేడియం నైట్ టైం చాలా బాగా అంతది అన్నట్టు. ఆ లైట్ పడంగానే అయితే ఫుల్ రిఫ్లెక్ట్ అయితే రేడియం బాగుంటది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రివర్ లైన్ స్కానర్ చూడండి. ఇది స్కాన్ చేస్తే డైరెక్ట్ వెబ్సైట్ లకి అయితే వెళ్ళిపోతాం. కింద చూద్దాం www.riverlinebus.com అయితే ఉన్నది. కింద ఇవి తెలుసు కదా మొత్తం మనకు రివర్స్ గేర్ సెన్సార్స్ అన్నట్టు. కొంచెం ఏదైనా మనకు దగ్గర రాగానే అయితే ముంగట సౌండ్ అయితే వస్తున్నది. ఒక నెంబర్ ప్లేట్ మామూలుగా OD18Q2446. షేప్ అయితే చూడండి, మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే సేమ్ ఎగ్జాక్ట్లీ. లైట్లు కూడా నీకు సేమ్ అవే వేసేసిండు. ఈ స్టిక్కర్ అనేది RTA రూల్. మనం రిజిస్ట్రేషన్ పోయినప్పుడు అయితే కంపల్సరీ స్టిక్కర్ అయితే వేపిస్తారు. ఫోన్ నెంబర్స్ అయితే చూడండి, ఫర్ టికెట్ బుకింగ్ ఫోన్ నెంబర్స్ అయితే చూసుకున్నాం కదా. మీకు ఎవరన్నా ఆఫ్లైన్ టికెట్లు ఎవరన్నా బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు కంపల్సరీ అయితే రెస్పాండ్ అవుతారు ఓనర్స్ అయితే. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంది కదా. లెఫ్ట్ సైడ్ వ్యూ కి అయితే వెళ్ళిపోదాము. రైట్ సైడ్ అయితే చూసుకున్నాం కదా, రైట్ సైడ్ అయితే ఏ విధంగా ఉన్నదో లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ఉంటది. కలర్ మరి ఒకసారి చెప్తున్నాను కదా, గ్రే ఆరెంజ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్. పైన ఆర్ లెటర్ వచ్చేసి రివర్ లైన్ కు క్యాపిటల్ లెటర్స్ లో. నెక్స్ట్ అయితే వెబ్ సైడ్ క్యాప్చర్ అయితే చూసిరు కదా. 3D కింగ్ ఫిషర్ స్టిక్కర్ అయితే చూడండి, చాలా బాగుంది. సైడ్ వ్యూ లో కవర్ చేయడానికి మంచి స్టిక్కర్ అయితే వేసిరు. ఇది 3D లెవెల్ లో బాగా కనబడుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ రివర్ లైన్ మళ్ళీ క్యాప్చర్. రైట్ సైడ్ ఎలా ఉందో లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అలానే ఉంటది. ఈ రివర్ లైన్ నేమ్ ఎందుకు పెట్టుకున్నారంటే నా గెస్ ప్రకారము ఓనర్ సార్ వాళ్ళది అయితే రాజమండ్రికి ఏంటంటే గోదావరి ఫేమస్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అభిమానం కొద్ది ఈ పేరు అయితే పెట్టుకున్నారు అనుకుంటున్నా. రివర్ లైన్ రాజమండ్రి చుట్టూ గోదావరి నది అయితే పారుతా ఉంటది కాబట్టి రివర్ లైన్ పేరు అయితే పెట్టుకుంటారు అనుకుంటున్నా. రివర్ లైన్ అంటే ఏంటంటే వీళ్ళకు నది పక్కన దారి. ఇంకోటి రాజమండ్రికి ఫేమస్ గోదావరి. రివర్ లైన్ పేరు అయితే చాలా బాగుంది. పేరు ఎట్లున్నదో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే మనం లోపలికి వెళ్దాం. ఇంటీరియర్ అని అయితే ఒకసారి చూద్దాం. ఎక్స్టీరియర్ అయితే అయిపోయింది కదా, ఇంటీరియర్ కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాబిన్ లకి వెళ్దాం. మనకు ఫస్ట్ బస్ ఎక్కేటప్పుడే వెల్కమ్ లైట్స్ అయితే చూడండి, బ్లూ కలర్ లైట్స్ చాలా బాగా అందుతున్నాయి. ఇంకోటి ప్లాట్ఫారం గురించి కూడా చెప్తాను మీకు. ఇది కూడా చాలా బాగుంది. లోపల క్యాబిన్ లకి అయితే వెళ్దాం, చూద్దాం రండి. కింద ఎంట్రెన్స్ ది సుస్వాగతం అన్నకైతే మనకు సింబల్ కనబడుతుంది. మనమైతే ఇంటీరియర్ వ్యూ కి అయితే వచ్చేసినాము. డోర్ ఓపెన్ చేస్తాను చూడండి. క్యాబిన్ అయితే స్పేసెస్ గా చాలా బాగుంది, పెద్ద కనబడుతున్నాను మనకు మంచిగా. డ్రైవింగ్ సీట్లకు అయితే ఎక్కుతున్నాను నేను. డ్రైవింగ్ సీట్ చూసుకుంటే చూడండి, భారత్ బెంజ్ అయితే సూపర్ ఉంటది అన్నట్టు. ఇది మనకు భారత్ బెంజ్ ఎందుకు సూపర్ ఉంటది అంటే మనకు సేమ్ యాజ్ టీస్ కార్ తోలినట్టు ఉంటది అన్నట్టు. ఈ కలర్ అయితే చూడడానికి బాగుంది, నాకైతే సూపర్ నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ కలర్ చూడడంగానే మనకైతే అట్రాక్ట్ గా అనిపిస్తుంది అన్నట్టు. చాలా బాగుంటది కలర్ ఇది. డ్రైవింగ్ మోడ్ కి వచ్చేసరికి స్టీరింగ్ చూడండి. ఈ స్టీరింగ్ లో ఏంటంటే కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ ప్లస్ వాల్యూమ్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, రెడాటర్ బ్రేక్ సిస్టమ్ అయితే ఇలా ఉంటది మనకు. చాలా బాగుంటది భారత్ బెంజ్. నేను తోలినాను. ఇవన్నీ వచ్చేసి లైట్ కంట్రోల్స్ అన్నట్టు. ఇది బ్యాక్ రివర్స్ కెమెరా ప్లస్ సీసీ కెమెరాస్ చూడండి. ఒకటి కిందికి ఒకటి ఏమో ఫ్రంట్ కూడా అక్కడ పెట్టారు. ఫ్రంట్ సైడ్ మన స్టాఫ్ కు ప్లస్ క్యాప్టన్స్ కు స్పెషల్ ఎడిషన్ అన్నట్టు. స్పెషల్ ఎడిషన్ ఎందుకంటే కెమెరా ఒకటి, ఇది ఒకటి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అన్నట్టు. బండి స్టార్ట్ చేయాలంటే ఇల్లు ఊది సెల్ఫ్ కొడితేనే బండి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ప్లస్ ఈ కెమెరా కూడా క్యాప్చర్ చేసుకుంటది. అంటే వాళ్ళు రెగ్యులర్ డ్రైవర్స్ అయినా వేరే డ్రైవర్స్ అనేది క్యాప్చర్ చేసుకొని
ఊదిన తర్వాత మనకు బండి సెల్ఫ్ అయితే అవుతుంది. నిద్రను కూడా మనకు సిగ్నల్ ఇస్తుంది అన్నట్టు. మనం అంటే నిద్ర మబ్బులో తోలుతున్నా కూడా ప్లస్ కళ్ళు మూసినా కూడా మనకు క్యాప్చర్ చేసి ఓనర్ కి అయితే మెసేజ్ వెళ్తుంది. ఇదైతే ఎవ్రీ 2 hours కు కంపల్సరీ ఊతుండాలన్నట్టు. ఊదలేదు అనుకో మీకు పికప్ అయితే డౌన్ అవుతుంది. చూడండి ఇది వచ్చిన తర్వాత ఇంజన్ ఈజ్ రన్నింగ్. మళ్ళీ 2 hours అయిన తర్వాత ఇది అలారం మోగుతుంది అన్నట్టు. అలారం మోగంగానే మళ్ళీ మనం ఊదాలి. ఇట్లా ఊతేనే మళ్ళీ బడ్స్ అనేది కంటిన్యూ రన్నింగ్ ఉంటది. ప్యాసింజర్ విషయంలో సేఫ్టీ ప్రికాషన్స్ చాలా బాగుంటది. ప్రతి ఒక్క ఓనర్ ఇది ఇంప్రూవ్మెంట్ చేస్తే చాలా బాగుంటది. ఎందుకంటే ఎవ్రీ 2 hours మధ్యలో ఎక్కడైనా రావచ్చు. మధ్యలో తీసుకున్నా కూడా ఇది కంపల్సరీ పసి కట్టేసి బండిని అయితే ఆపేస్తుంది అన్నట్టు. ఇక నీకు బండి ముంగట్టు వెళ్ళకుండా ఆ ఇద్దరు డ్రైవర్స్ కాకుండా అదర్ డ్రైవర్ వచ్చి ఇక్కడ కూర్చొని సెల్ఫ్ స్టార్ట్ చేసినా కూడా బండి అయితే స్టార్ట్ కాదన్నట్టు. అదర్ డ్రైవర్ వచ్చి స్టార్ట్ చేయాలంటే ఓనర్ కి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫోటో స్కాన్ చేసి ఓకే కొడుతున్నా ఇక్కడ వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఈ సిస్టమ్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ సిస్టమ్ అనేది ప్రతి ఒక్క ఆపరేటర్ ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటది అనుకుంటున్నా. మన లోపల ఇంటీరియర్ క్యాబిన్ ఇంటీరియర్ కి వచ్చేసరికి అయితే డాష్ బోర్డ్ చూడండి ఈ విధంగా ఉన్నది. ఈ డాష్ బోర్డ్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా సింపుల్ గా ఉంది. మనకు వచ్చేసి ఏసీ ఇక్కడ ఆపరేటెడ్ అయితే ఇక్కడ వచ్చేసినాయి మనకు రైట్ సైడ్ అన్నట్టు. ఇది సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ తెలుసు కదా మనకు ప్రతి బండిలో ఉంటుంది. ఇప్పుడు ఏసీ ఆపరేటింగ్ ఇక్కడ. ఇదైతే డోర్ లివర్ అన్నట్టు. ఇక్కడ డోర్ ఇక్కడ లివర్ ఆన్ చేయడానికి క్లోజ్ అయిపోతుంది. చూడండి బొకే అయితే చాలా బాగా పెట్టారు. వినాయకుడు అయితే సూపర్ కనబడుతుండు. వీళ్ళు అయితే మన స్టాప్ అయితే డెకరేషన్ చేస్తారు. బోర్డ్ లైటింగ్ అయితే రివర్ లైన్ అయితే నైట్ సూపర్ కనబడుతుంది. నైట్ టైమ్ బయట సైడ్ చాలా బాగా కనబడుతుంది. క్యాబిన్ లో చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నది. లైట్స్ ప్లస్ కలర్ అయితే నాకు సూపర్ నచ్చింది. ఇంకోటి ఏంటంటే యాంప్లిఫైర్. ఇది అనౌన్స్మెంట్ విషయమే యాంప్లిఫైర్. ప్యాసింజర్ అనౌన్స్మెంట్ మైక్ లో ఎర్లీ మార్నింగ్ దిగేటప్పుడు గానీ వాష్రూమ్ బ్రేక్ గానీ డిన్నర్ బ్రేక్ అని చెప్పనీకి అనౌన్స్మెంట్. సెకండ్ పైలట్ బెర్త్ అన్నట్టు. పైన ఏసీ వెంట్స్ కూడా ఇచ్చారు. 3 వెంట్స్ అవుతున్నాయి. ఫస్ట్ ఎయిడ్ కిట్, ఇంకోటి ఫైర్ సిలిండర్ అయితే ఒకటి కనబడుతుంది. ఎందుకంటే ఇవి సేఫ్టీ ప్రికాషన్స్ బస్ లో కంపల్సరీ ఉంటాయి. SOS స్విచ్ కంపల్సరీ. ఇది RTO రూల్ అన్నట్టు. SOS స్విచ్ అనేది ఈ డివైస్ కంపల్సరీ. ఈ డివైస్ ఉంటేనే బండ్లు రిజిస్ట్రేషన్ చేస్తారు అన్నట్టు. ఈ డివైస్ వచ్చేసి ప్రతి ఒక్క బెర్త్ కు బటన్స్ అయితే కనబడుతుంటాయి మనకు. ఫైల్ స్టోరేజ్ బాక్స్ చూడండి ఎంత యూనిక్ గా ఉందో. అది వెరైటీగా కనబడుతుంది. ఫైల్ స్టోరేజ్ అనుకోరు, అది ఏదో డివైస్ అనుకుంటారు అది. ఇక్కడ చూడండి సైడ్ కర్టన్స్ కూడా బాగున్నాయి. పేల్ కలర్ వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ చాలా బాగుంది. క్యాబిన్ కూడా సేమ్ అలానే ఉంది. నెక్స్ట్ అయితే లోపలికి వెళ్దాము. లోపల సీట్లు గానీ బెర్త్ గానీ ఇంటీరియర్ ఏసీ వెంట్స్ లైట్స్ ప్లస్ సీట్ నెంబర్స్ ఎలా ఉన్నాయి అన్ని చూద్దాం ఒకసారి. ఇంటీరియర్ అయితే ఎట్లా ఉందో చూపిస్తాను మీకు. హెల్పర్ సీట్ అయితే చూడండి చాలా బాగుంది. ఇది హెల్పర్ ఇట్లా కూర్చుంటానికి మంచిగా ఉంటది అన్నట్టు. పైన చూడండి రివర్ లైన్ వెల్కమ్ యూ అని ఉన్నది. బోర్డు అయితే వెల్కమ్ చెప్తుంది. నెక్స్ట్ ఇంకో వెల్కమ్ ఇక్కడ. ఆపరేటర్ నేమ్ వచ్చేసి ఈ లాక్ చూడండి యూనిక్ గా ఉంది. లోపలికైతే వెళ్దాము. లోపల సూపర్ సూపర్ బిజినెస్ క్లాస్ అన్నట్టు ఎంత బాగా లుకింగ్ ఉన్నది చూడండి. లోపల అంబియన్స్ చూసుకున్నట్టే చూడండి ప్యూర్ వామ్ వైట్. మొత్తం వామ్ వైట్ అయితే కనబడుతుంది. వైట్ ప్లస్ వామ్ వైట్ కాంబినేషన్ చాలా బాగా నీట్ గా కనబడుతుంది. ఇంటీరియర్స్ మొత్తం పేల్ కలర్ డామినేట్ చేస్తుంది. చాలా బాగా అయితే నచ్చింది. బిజినెస్ క్లాస్ అయితే అనుకోని చెప్పుకోవచ్చు మన బస్ అయితే. ఇది ఫుట్ లైట్ చూసుకున్నట్టయితే మన కింద నడుస్తున్నప్పుడు లైట్స్ చూడండి కిందనే మనకు వెళ్తురు. ఇక్కడ ఏంటంటే ఫుట్ లైట్స్ ఇచ్చారు అన్నట్టు. నడుస్తుంటే కింద ఏమున్నా కూడా కనబడతాం చాలా బాగుంది. ఇంకొక విషయం మీకు చెప్పుదాం అనుకున్నాను కదా, ఇది క్లాత్ అనుకుంటున్నారు కదా, ఇది క్లాత్ కాదు చీటే అన్నట్టు. కానీ డిజైన్ సూపర్ గా ఉన్నది. నడిచినా కూడా గ్రిప్ గా కనబడుతుంది. బస్ గురించి మాట్లాడుకున్నట్టయితే 24 సీట్లు వస్తాయి, 24 బెర్తులు వస్తాయి అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుందాం సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉందో చూసుకుందాము. తర్వాత స్లీపర్ కంఫర్ట్ కూడా చూపిస్తాను. సీట్ బ్రాండింగ్ వచ్చేసి యూనోమిండా అన్నట్టు. ఇంత ముందు హరిత నుండే, హరిత ఇప్పుడు వేస్తున్నారు లేదో, యూనోమిండా ఎక్కువ చూస్తున్నాం సీట్లు అయితే మనము. ఇవి ఏంటంటే బ్రాండెడ్ సీట్స్. సీట్ కంఫర్ట్ వచ్చేసి సీట్లు చూడండి ఎంత ఎల్లెడుపు ఉన్నాయి. చూడండి సీటింగ్ ఎట్లా ఉందో. పుష్ బ్యాక్ చూడండి ఎంత అవుతుంది అన్నట్టు. చాలా బాగా అవుతుంది మనకి. ఇగో
ఈ విధంగా పుష్ బాక్ అయితే చాలా బాగుంది. మనకు రిక్లైనింగ్ అయితే చాలా బాగుంది. సీట్ అయితే ఫుల్ కంఫర్ట్, 2 హ్యాండ్ రెస్ట్లు ప్లస్ ఇక్కడ 2 ఛార్జింగ్ పాయింట్స్, మనకు యూఎస్బి పోర్ట్స్ ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఇచ్చారు. సెల్ ఫోన్ హోల్డర్స్ 2 ఇచ్చారు. కింద లెగ్ రెస్ట్ కూడా ఉన్నది చూడండి. ఇట్లా వరకు ఫ్రీగా అయితే కూర్చోవచ్చు మనకు. ఇది సీటింగ్ విషయానికి వస్తే సీట్ కంఫర్ట్ చూసుకున్నాం కదా. హైట్ చూడండి, కూర్చున్నాక ఈ విధంగా ఉంటది. ప్రతి సీట్ కు రీడింగ్ లైట్, ఏసీ వెంట్ ప్లస్ వాటర్ బాటిల్ హోల్డర్ ప్లస్ లగేజ్, స్నాక్స్, వాటర్ బాటిల్ ఇక్కడ అయితే పెట్టుకోవచ్చు. బ్లాంకెట్స్ కంపల్సరీ రివర్ లైన్ సింబల్ అండ్ నేమ్ బ్రాండింగ్ తోటి అయితే మనకు బ్లాంకెట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కంఫర్టబుల్ సీట్ అయితే ఉన్నది. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి స్లీపర్ బెర్త్లు అయితే చూద్దాం మనము. అయితే డబల్ బెర్త్ కింద సీట్లు అయితే ఉన్నాయి మనకు. పైన డబల్ బెర్త్, కింద సీట్లు అన్నట్టు చెప్పాను కదా. సీట్లు 24 సీట్లు, 24 బెర్తులు అయితే మనమైతే ఫస్ట్ డబల్ బెర్త్ అయితే ఎక్కుదాము. డబల్ బెర్త్ మనం సీట్ నెంబర్ చూసుకున్నట్టయితే U6 U5, ఇది U6 U5 అన్నట్టు మనమైతే ఎక్కుదాము. మెట్లు కూడా చాలా బాగున్నాయి. ప్లస్ ఇక్కడ హ్యాండిల్ ఇచ్చింది పట్టుకొని, ఇక్కడ ఒక హ్యాండిల్ ఇట్లా పట్టుకొని అయితే ఎక్కొచ్చు మనము. చూడండి లగేజ్ క్యారియర్ చూడండి, మంచిగా ఒక 30 kgs వరకు అయితే లగేజ్ క్యారియర్ ఆపుతుంది. ఇంట్లోనే బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. ప్లస్ ఇంకోటి కర్టన్స్ చూడండి, ప్రైవసీ కర్టన్స్ అన్నట్టు. అంటే ఒకరికి డిస్టర్బ్ కాకుండా ఈ కర్టన్స్ వేసుకున్నామంటే ఒకరికొకరికి డిస్టర్బెన్స్ ఉండదు. మనము డబుల్ బెర్త్ బుక్ చేసుకున్నా కూడా సింగిల్ బెర్త్ లో వెళ్ళినట్టే ఉంటది. ఈ విధంగా అయితే క్లోజ్ అయిపోతుంది కర్టన్. మనకు పక్క వాళ్ళది పక్కకు మంచిగా ఉంటది అన్నట్టు. పిల్లోస్ అయితే చూడండి బ్రాండింగ్ తోటి, రివర్ లైన్ బ్రాండింగ్ తోటి వచ్చింది. కాఫీ కలర్ లో బెర్తులు అండ్ పిల్లోస్ అయితే ఉన్నాయి. చాక్లెట్ కలర్ పిల్లోస్ అయితే ఉన్నాయి. ఆరెంజ్ బ్లాంకెట్స్ ప్లస్ ఇంకోటి ఏంటంటే రివర్ లైన్ బ్రాండింగ్ తోటి అయితే మనకు బ్యాక్ రెస్ట్లు అయితే కనబడుతున్నాయి. చూడండి చాలా బాగున్నది. అలానే సెల్ ఫోన్ ఛార్జింగ్, యూఎస్బి ఛార్జింగ్, ఇలా వచ్చేసి సి టైప్ ప్లస్ యూఎస్బి 2 టైప్స్ ఆఫ్ ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఇచ్చారు ఇక్కడ ప్రొవైడ్ చేసిరు మనకు. ఇంకోటి సెల్ ఫోన్ హోల్డర్, ఏ బెర్త్ కు ఆ బెర్త్ సెల్ ఫోన్ హోల్డర్ ప్లస్ యూఎస్బి సి టైప్ ఛార్జింగ్ ప్రొవైడ్ అయితే చేసిరు. బ్యాక్ రెస్ట్ కంఫర్ట్ చూడండి చాలా బాగుంది. ఇక చూడండి ఇట్లా మనకు ఇట్లా కూర్చోవచ్చు, చాలా ఫ్రీగా ఉంటది. చెప్పాను కదా ఇది ప్రైవసీ కర్టన్స్, వీళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా కర్టన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏసీ వెంట్స్ అయితే చూడండి, రీడింగ్ ల్యాంప్ ప్లస్ మనకు ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడనే ఆన్ ఆఫ్ ఆపరేట్ అయితే చేసుకోవచ్చు మనము. హ్యాండ్ రెస్ట్ ఇది సూపర్ స్టాండర్డ్ గా ఉంది, బాగుంది అన్నట్టు హ్యాండ్ రెస్ట్. నెక్స్ట్ సింగిల్ బెర్త్ అయితే చూద్దాం. సింగిల్ బెర్త్ కి వచ్చినట్టయితే ఈ విధంగా ఉన్నది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ లగేజ్ క్యారేజ్ ప్లస్ ఏసీ వెంట్స్ 2 అయితే ఉంటాయి మనకు కింద మీద. ఇక్కడ ఒకటి ఉంటది. ఇది అవసరమైతే ఓపెన్ క్లోజింగ్ సిస్టమ్ అయితే ఉంటది మనకు. వద్దనుకున్నప్పుడు క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది. యాజ్ ఇట్ ఈస్ రీడింగ్ ల్యాంప్. బ్యాక్ రెస్ట్ సింగిల్ బెర్త్ లో కూడా చాలా బాగుంటది మనకు. ఈ విధంగా అయితే వ్యూ ఉంటది అన్నట్టు. మనకు వద్దనుకున్నప్పుడు ఈ కర్టన్ వేసుకుంటే క్లోజ్ అయిపోతుంది అన్నట్టు. ఈ కర్టన్స్ కూడా చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో. కలర్స్ అయితే సూపర్ నచ్చింది. కలర్స్ కర్టన్ కలర్ వచ్చేసి 5 స్టార్ హోటల్లో ఉన్నట్టు అయితే ఫీలింగ్ అయితే ఉంటది. ఇది 5 స్టార్ హోటల్ అంబియన్స్ ఈ బస్ లో అయితే చూస్తున్నాం మనము. చాలా బాగుంది. లాస్ట్ బెర్త్లు వచ్చేసి ప్రతిదానికి ఉంటాయి, తల ఇటుపక్క వస్తుంది అన్నట్టు. ఎందుకంటే మనకు అటు సైడ్ ఎండింగ్ కదా, అటు కాలు పెట్టేసి హెడ్ అయితే పెడతాము. ఇదేంటంటే సేఫ్టీ పర్పస్. వెనకాల ఎవరన్నా వచ్చి ఇది చేసినా కూడా హెడ్ అయితే ఇక్కడ ఉంటది కాబట్టి ఫుల్ సేఫ్ అన్నట్టు. చూద్దాం పైన ఎలా ఉన్నాయో. అప్పర్ 15, 14 ఇగో అప్పర్ 15, 14 అంటే ఇది A9 B9 కింద సీట్లు అన్నట్టు. ఇవి A9 B9. ఇగో A10 అంటే విండో వస్తుంది, B10 అంటే అదర్ వస్తుంది అన్నట్టు. W వస్తే విండో అన్నట్టు. ఇవి సీట్ నెంబర్స్ అయితే. బోర్డు కి అయితే చూడండి రివర్ లైన్ నేమ్ ప్లస్ బ్రాండింగ్ U13 L5. U13 వచ్చేసి ఇది, కింద వచ్చేసి L5 అన్నట్టు, మళ్ళీ L6 ఇట్లా ఉంటది. లోపల గ్యాంగ్ వేలో చూసుకున్నట్టయితే 2 కెమెరాస్ అయితే ఉంటాయి. అక్కడ ఒక కెమెరా ప్లస్ ఎంట్రన్స్ లో ఒక కెమెరా ప్లస్ అక్కడ వాచ్ కూడా కనబడుతుంది చూడండి మనకు. ఎవ్రీ టైం అయితే చూసుకోనికే. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అన్నట్టు. ఎమర్జెన్సీకి ఎప్పుడన్నా ఎగ్జిట్ కావాలనుకుంటే ఈ విధంగా వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఫైర్ సేఫ్టీ సిలిండర్ మనం ముంగడ చూసాం కదా, వెనక కూడా ఇక్కడ ఒకటి ఉంటది. ఇవన్నీ ఏంటంటే కంపల్సరీ RTA రూల్, సేఫ్టీ ప్రికాషన్స్ ప్లస్ ఇగో SOS చెప్పాను కదా ఇంత ముందు మీకు. SOS బటన్ ప్రతి సీట్ కి అయితే ఉంటది మనకు. ఈ బస్సు విషయానికి వస్తే సేఫ్టీ ప్రికాషన్స్ చాలా బాగున్నాయి. సీసీ కెమెరా గానీ, ఫైర్ సేఫ్టీ గానీ ప్లస్ SOS బటన్స్. ముఖ్యంగా ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అన్నట్టు. ఓనర్ అయితే చాలా బాగా మంచి డిసిషన్ తీసుకుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా ఇప్పుడు మనకు ఎక్కువ వైరల్ అవుతున్నాయి వీడియోస్ కాబట్టి ఫుల్ సేఫ్టీ ప్రికాషన్ లో ఆపరేటర్ అయితే చాలా బాగా తీసుకున్నాడు. ఈ బస్సు ఇంటీరియర్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంటీరియర్ అయితే సూపర్ అనుకుంటున్నా. మీకు ఏ విధంగా ఉన్నదో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి బస్సులను ఇంకా ముంగడ అయితే చూపిస్తాను. ఈ బస్సు రూట్ వచ్చేసి మనకు హైదరాబాద్ టు కాకినాడ అన్నట్టు. వయా వచ్చేసి
సూర్యాపేట, ఖమ్మం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం ప్లస్ రాజమండ్రి ఊర్లకైతే వెళ్తుంది. గోకవరం బస్ స్టాండ్, హైటెక్ బస్ స్టాండ్ ప్లస్ రాజానగరం, కాకినాడ. ఈ బస్సు రూట్ వచ్చేసి ఇది. మీకు ఎవరికైనా టికెట్స్ కావాలనుకుంటే మీరు ఆన్లైన్ లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. రెడ్ బస్ గానీ, పేటిఎం గానీ, అబిబ్ బస్ గానీ. ఇక్కడైతే మీకు వీడియోలో నెంబర్స్ అయితే పెడతాను, కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ బస్ లో అయితే మనకు స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అన్నట్టు. యూనిబిక్ బిస్కెట్ ప్యాకెట్, వాటర్ బాటిల్, లైట్ స్నాక్స్ కాంప్లిమెంటరీ కింద కంపల్సరీ ఇస్తారు. ప్రతి రోజు హైదరాబాద్ టు కాకినాడ గానీ, కాకినాడ టు హైదరాబాద్ జర్నీ చేసిన వాళ్ళకు ఇక చూడండి యూనిబిక్ చాక్లెట్ అన్నట్టు. బోర్డు చూస్తారు కదా, రివర్ లైన్ బోర్డు వామ్ వైట్ లో ఇచ్చింది. వామ్ వైట్ సూపర్ కనబడుతుంది. నైట్ డిఆర్ఎల్ లైట్ ప్లస్ ఇండికేటర్ కూడా ఉంటుంది ఇంట్లోనే. డిఆర్ఎల్ లైట్ ప్లస్ ఇండికేటర్ అన్నట్టు. అన్న తెలుసు కదా, అన్న పేరు నాని, ఈ అన్న పేరు ప్రసాద్. వీళ్ళు ఈ బస్ కి అయితే క్యాప్టెన్స్. క్యాబిన్ లో అయితే కూర్చున్నాను నేను. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చాలా బాగుంది. సేమ్ యాక్షన్ గానీ బండి అయితే ఎత్తేయదు. మంచిగా ఇట్లా నీళ్ళల్లో పడవలా పోతుంటది అన్నట్టు. అదైతే గమనించండి, బస్ ఎక్కిన వాళ్ళు కంపల్సరీ గమనించి. ఈ బస్సు రేటింగ్ వచ్చేసి 4.9 రేటింగ్ తోటి అయితే నడుస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఖమ్మం రోడ్ లో ఇట్లాంటి లగ్జరీ బస్సెస్ అయితే తక్కువ ఉన్నాయి. ఒకసారి అయితే ఈ బస్ అయితే ట్రై చేయండి, జర్నీ అయితే సూపర్ ఉంటది. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాను కదా, ఫుల్లీ సస్పెన్షన్ కాబట్టి బండి ఏ మాత్రం కూడా మీకు ఎత్తేయకుండా అయితే సాఫ్ అయితే వెళ్తుంది. ఈ బస్ లో జర్నీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి హైదరాబాద్, కాకినాడ వయ్యా ఖమ్మం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, రాజమండ్రి, గోకవరం బస్ స్టాండ్, కంపల్సరీ అలా వెళ్ళి రాజనగరం టు కాకినాడ వెళ్తుంది. బస్ అయితే చూసారు కదా, రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.